ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. అటు జూరాల ఇటు తుంగభద్ర నుంచి శ్రీశైలంకు భారీగా వరద వచ్చి చేరుతుంది. జూరాల నుంచి 41 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలంకు 3 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అటు తుంగభద్ర నుంచి కూడా 1 లక్షకు పైగా అవుట్ఫ్లో శ్రీశైలంకు కొనసాగుతోంది. దీంతో శ్రీశైలంకు 4 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 142 టీఎంసీలుగా ఉంది. రేపు శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువ సాగర్కు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, ప్రస్తుతం ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవహిస్తోంది. నిన్న జూరాల నుంచి 3,12,544 క్యూసెక్కులు, సుంకేశ్వర్ నుంచి 99,736 క్యూసెక్కులు, మొత్తం 4,12,280 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అక్కడి నుంచి నిన్న సాయంత్రం 6 గంటల సమయానికి 2,97,886 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరింది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ఈ రోజు ఉదయం డ్యామ్ లెవెల్ 870.10 అడుగులకు చేరుకుంది. అలాగే మొత్తం స్పిల్వే నుంచి జూరాల స్పిల్వే నుంచి ఈ రోజు ఉదయం 2,75,468 క్యూసెక్కులు, అలాగే పవర్ హౌస్ జనరేషన్ ద్వారా 18,470 క్యూసెక్కులు, సుంకేశ్వర్ నుంచి ఈ రోజు ఉదయం 1,40,478 క్యూసెక్కులు, మొత్తం 4,09,591 క్యూసెక్కులు ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీశైలం డ్యాం కు చేరుకుంది. అలాగే అవుట్ఫ్లోస్ అయితే యావరేజ్ గా 26,899 పవర్ హౌస్ ద్వారా ఏపీ పవర్ హౌస్ 35,315 క్యూసెక్కులు తెలంగాణ పవర్ హౌస్ ద్వారా కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు. ఏపీ పవర్ హౌస్ ద్వారా 14.145 మిలియన్ యూనిట్లు, తెలంగాణ పవర్ హౌస్ ద్వారా 17.939 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. యావరేజ్ ఇన్ఫ్లోస్ అయితే రియలైజ్డ్ ఇన్ఫ్లోస్ 3,58,803 క్యూసెక్లు ప్రస్తుతానికి శ్రీశైలం డ్యామ్ కు వస్తుంది. అయితే శ్రీశైలం డ్యామ్ లోకి రోజున సగటున 30 టీఎంసీల వరద వచ్చి చేరుతోంది. సందీప్, వరద ఇలాగే కింద కొనసాగితే మరో 3 రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని కూడా డ్యామ్ ఇంజనీర్లు అంటున్నారు. మరోవైపు తుంగభద్ర జలాశయం కూడా వరద పోటెత్తడంతో మొత్తం 33 క్రస్ట్ గేట్లు ఎత్తేసి 25 గేట్లు 3.5 అడుగులు, మరో 8 గేట్లు 1 అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 1,41,485 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదికి, అలాగే 8,895 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో ఆ వరద నీరంతా ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ లోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం అయితే డ్యామ్ కు ఇంట్లో 1,50,500 క్యూసెక్కులు ఉంది. డ్యామ్ కెపాసిటీ 1,633 అడుగులు అయితే ఈ రోజు అంటే డ్యామ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ రోజు డ్యామ్ లెవెల్ అయితే 98.218 టీఎంసీ నిల్వ ఉంచుకుంటున్నారు. అలాగే 1,631.09 అడుగులకు తుంగభద్ర అధికారులు మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ఈ మిగిలిన నీటినంతా బోర్డు అధికారులు దిగుకు వదిలేస్తున్నారు. హెచ్ఎల్సీ ఆంధ్ర సరిహద్దు 105 కిలోమీటర్ల వద్ద 753 క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. సంది అయితే ఈ శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది కాబట్టి హంద్రీనీవా ఎత్తిపోతలకు అవసరమైన స్థాయికి నీటి మట్టం చేరిపోయింది. ఈ నెల 2వ వారం వరకు వర్షాలు తక్కువగా ఉండడంతో డ్యామ్ లో నీటి నిల్వలు ఆలస్యంగా పెరిగాయి. గడిచిన 10 రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యామ్ లోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది కాబట్టి హంద్రీనీవా ఎత్తిపోతలకు ఇప్పుడు మార్గం అయితే సుగమమైంది. పంపింగ్ ప్రారంభం కావాలంటే డ్యామ్ లో కనీస నీటి మట్టం 835 అడుగులకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే డ్యామ్ లో నీటి మట్టం 867.7 అడుగులకు చేరింది కాబట్టి వరద జలాలు మల్యాల పంప్ స్టేషన్ ను తాకాయింది. ఏ నిమిషంలోనైనా నీటిని తోడేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జలవనరుల శాఖ అధికారులు అంటే ఈ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడైనా వదలడానికి. శ్రీశైలం డ్యాం నీటి మట్టం అయితే పెరుగుతోంది కాబట్టి ఈ నెల మొదటి వారం అవుట్ఫ్లో కంటే ఇంట్లో తక్కువగా ఉండడంతో డ్యామ్ లో నీరు 809 అడుగులు తగ్గిపోయింది. దీంతో ఎత్తిపోతలకు ఆగస్టు నెల 2వ వారం వరకు ఆగాల్సి వస్తుందేమోనని భావించారు. కానీ ఈ 10 రోజుల నుంచి కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వరద ప్రవాహం ఎక్కువగా శ్రీశైలం డ్యాం కు పోటెత్తింది.
డ్యామ్ నీటి మట్టం 830 అడుగులను దాటింది కాబట్టి 126 టీఎంసీల నీరును శ్రీశైలం డ్యామ్ లోకి చేరింది. 2,68,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కాబట్టి ఇప్పుడు హంద్రీనీవాకు వచ్చే వారం నీటిని విడుదల చేసే అవకాశం ఉంది సందీప్. ప్రస్తుతం అంటే డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలుగా ఉంది. అయితే ప్రస్తుతం 142 టీఎంసీలుగా ఉంది. అంటే భారీ వర్షాల నేపథ్యంలో ఆ గేట్లు తెరిచి ఎన్ని క్యూసెక్ల నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి? సందీప్, ఇప్పుడు చూసుకుంటే మనం తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద వస్తోంది కాబట్టి 33 గేట్లను ఎత్తేసి కిందికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 150,000 క్యూసెక్కులను తుంగభద్ర నుంచి నీటికి విడుదల చేస్తున్నారు. అయితే జూరాల నుంచి కూడా భారీగా ఇన్ఫ్లో వస్తుంది. మరోవైపు సుంకేసుల జలాశయం నుంచి కూడా ఈ రోజు ఉదయం దాదాపు 140,478 క్యూసెక్కులు సుంకేసుల నుంచి కూడా ఇన్ఫ్లో వచ్చింది శ్రీశైలం డ్యామ్ కు. మొత్తంగా శ్రీశైలం డ్యామ్ కు 4,09,590 క్యూసెక్లు ఈ రోజు ఉదయానికి చేరుకుంది. రోజు సగటున దాదాపు 15 నుంచి 20 టీఎంసీల నీరు వస్తోంది కాబట్టి మరో 3-4 రోజుల్లో నీరు శ్రీశైలం డ్యామ్ నుంచి నీరు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే శ్రీశైలం డ్యామ్ కింద నీటి మట్టం 866 నీటి మట్టం పెరగడం అడుగులు చేయడంతో పోతిరెడ్డిపాడు హెగ్రేట్ వద్ద నీటి లభ్యత కూడా పెరిగింది సందీప్. దీంతో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అలాగే నంద్యాల కలెక్టర్ రాజ్ కుమార్ నిన్ననే 5వ గేటుకు పూజలు చేసి కాలువకు 2,000 క్యూసెక్కులను నీరు కూడా వదిలారు. 4.80 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు, చెన్నై నగరానికి తాగునీటి అవసరాలను తీర్చే ఎస్ఆర్బీసీ కాలువకు నీరు విడుదల చేయడంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎస్ఆర్బీసీ కాలువకు తెలుగు గంగకు నీరు పోయిన సంవత్సరం కానీ 2-3 ఏళ్లుగా సరిగా వదలలేదు. ఎందుకంటే ఇన్ఫ్లోస్ అయితే శ్రీశైలం డ్యామ్ కానీ అలాగే తుంగభద్ర డ్యామ్ కానీ ఈ 2-3 ఏళ్లలో సరిగా రాలేదు. ఇప్పుడు ఆయకట్టు 4,80,000 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అలాగే తాగునీరు సరిగా విడుదల కాలేదు. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం 870, ఈ రోజు ఉదయానికి 870, ఇంకా కేవలం 15 అడుగులకు మాత్రమే శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం చేరుకోవాల్సింది. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఇంట్లో భారీగా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి కాబట్టి ఇంట్లోని బట్టి చూస్తే 2-3 రోజుల్లోనే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది సందీప్. థ్యాంక్ యూ ప్రసాద్.